బిగ్ బాస్ హౌస్లో 9th కెప్టెన్గా అయితే ఇమాన్యుల్ గెలిచారు. గెలవడానికి రీజన్ ఒక రకంగా దివ్య అనే చెప్పాలి. ఎనీవే దివ్య తనుజాని తీయడంలో తన పర్సనల్ రీజన్స్ 100 ఉండొచ్చు. బట్ కానీ అక్కడ కళ్యాణ్కి దివ్యకి చిన్న వారైతే నడిచింది. అది స్మాల్తోనే ఆగిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ లీవ్ ఎప్పుడైతే పీట వదిలేశాడో అప్పుడు దివ్య ఇమీడియట్గా క్యాచ్ చేసింది. బట్ కానీ తనుజ బ్లేమింగ్ చేస్తుంది అని అనిపిస్తుంది ఎవ్రీ టైం. యాక్చువల్లీ దాన్ని స్టాండ్ తీసుకోవాల్సింది భరణి గారే. ఆ విషయాన్ని దివ్య అయితే కెప్టెన్సీ టాస్క్లో క్లారిటీ ఇచ్చింది. కొంచెం మరుచుకున్నారు, ఇంకా అయిపోయింది. తనుజ ముఖం అయితే పూర్తిగా మాడిపోయిందనే చెప్పాలి. తను ఎప్పుడు ఇట్లానే చేస్తుంది ఎవ్రీ టైం. యాక్చువల్లీ కెప్టెన్గా కంటే కూడా అవ్వక ముందు నుంచే తనుజ కుకింగ్లో ఫుడ్ పరంగా ఉన్న ఎవ్రీ టైం చింతరిస్తూనే మాట్లాడుతుంది అనేది ఒక క్లారిటీ ఉంది. తను కెప్టెన్ అయితే ఇంకా అది అసలు చూడలేరు అనుకున్నారేమో బేబీ. దివ్య తనైతే తనుజాన్ని ఎలిమినేట్ చేసింది. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ అయితే ఒక గేమ్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో అయితే ఇమాన్యుల్ ఫస్ట్ ప్లేస్లో గెలిచి మరొక కెప్టెన్గా మరొకసారి 2 times కెప్టెన్ అయ్యాడనమాట ఇమాన్యుల్. ఎనీవే ఇంకా కెప్టెన్ అయితే ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత ఇంకా హౌస్లో అయితే చిన్న చిన్న వారైతే క్లాష్ అయితే వచ్చింది భరణి గారికి దివ్య గారికి. దీనికి ఒక రకంగా చెప్పాలంటే కారణం తనుజనే అని చెప్పాలి. ఎందుకంటే తనుజ గేమ్ పరంగా మాట్లాడితే బాగుంటుంది. ఎవ్రీ టైం పర్సనల్ పరంగానే డిస్కస్ చేస్తుంది ఏ విషయంలోనైనా. బట్ అది కరెక్ట్ అనిపించదు తను మాట్లాడే విధానం. అంటే నాకు అనిపించింది అది. ఎనీవే ఇంకా తర్వాత కాసేపు ఏడ్చింది. ఇంకా తర్వాత సంజన గారితో కలిసి ముచ్చట్లు చెప్తానే ఉంది. వీళ్ళిద్దరి మధ్య తను నలిగిపోతున్నాను అని. తను ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమైతే బాగుంటుంది. ఇది హౌస్ కదా, బిగ్ బాస్ హౌస్లో ఒక మనిషిని టార్గెట్ చేసినట్టే మాట్లాడుతుంది. యాక్చువల్లీ దివ్య ఎంటర్ అయిన కానించి కూడా తనుజ అదే క్యారెక్టర్లో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. బట్ వాళ్ళిద్దరికి ఎంతైనా క్లాష్ ఉండొచ్చు కానీ బట్ పర్సనల్గా అయితే టార్గెటెడ్గా ఉండకూడదు. ఇంకెనివే ఇంకా వీకెండ్ వచ్చేసిందంటే సాటర్డే అయితే స్టార్ట్ అయిపోయింది. సాటర్డే వచ్చిందంటే చాలు ఇంకా ఎలిమినేషన్ గోల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది. ఈ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారా అనేది అయితే చూడాలి. ఇంకా రేపు సాటర్డే ఈ వీక్ అంతా జరిగిన టాస్కుల గురించి అయితే గట్టి డిస్కషనే ఉంటుంది. చూడాలి నాకు సార్ ఎవరిది రైట్ ఎవరిది తప్పు అంటారో చూడాలి. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్లో ఈ వీక్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరైతే? ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే గట్టిగానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని తెలుసుకునేకైతే పక్కా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదు తనుజ మాట్లాడే విధానం కరెక్టే అనిపిస్తుందా మీకు? ఎనీవే దీని గురించి అయితే పక్కా నాకు కమెంట్ చేస్తారనుకుంటున్నా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇమాన్యుల్ కెప్టెన్ అవడం కరెక్టా అంటారా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.